ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. చంద్రబాబుకు రైతులన్నా వ్యవసాయమన్నా మొదటి నుంచి నిర్లక్ష్యమే. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఆక్వా రైతులు రోడ్డున పడుతున్నారు. హఠాత్తుగా ఆక్వా ఫీడ్ ధరలు పెంచడం రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. టన్నుకు 8,000 నుంచి 10,000 రూపాయల వరకు ఫీడ్ ధర పెంచడం దారుణం. కేజీ ఆక్వా ఫీడ్ పై ఏకంగా 8,000 నుంచి 10,000 వరకు భారం పడింది. ప్రభుత్వం ఫీడ్ కంపెనీలు కుమ్మక్కై ఈ ధరల పెంపు నిర్ణయానికి వచ్చాయి. ఆక్వా ఫీడ్ తయారీదారులు అందరూ టీడీపీ నేతలు, ఆ పార్టీ సానుభూతి పర్లే. ఫీడ్ కంపెనీల యాజమాన్యాలతో కలిసి చంద్రబాబు ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఆక్వా రైతులకు విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. ఒకవైపు ఫీడ్ ధరలు పెరుగుతుంటే మరోవైపు రొయ్యల ధరలు పడిపోతున్నాయి. ఏప్రిల్లో 270 రూపాయలున్న 100 కౌంట్ రొయ్యల ధర మే నాటికి 255 రూపాయలకు పడిపోయింది. కేవలం ఒక్క నెలలోనే రొయ్యల ధర 15 మేర తగ్గడం ఆక్వా రైతుకు తీరని నష్టం. ముడుపులు మాకివ్వండి, ధరలు పెంచుకోండి అన్నట్టుగా ప్రభుత్వ తీరు ఉంది. ఫీడ్ కంపెనీల నుంచి వచ్చే ఆదాయాన్ని టీడీపీ నేతలు పంచుకుంటున్నారని కాకాని ఆరోపణ. ప్రభుత్వం ఉందన్న భయం లేకుండా ఫీడ్ కంపెనీలు ధరలు పెంచుతున్నాయి.